హలో యూట్యూబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నానండి. చూసారా, ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? మార్కెట్లో ఎన్నో రకాల పౌడర్స్, మిల్క్స్ ఎన్ని ఉన్నా మన పల్లెటూరులో నేచురల్గా తయారు చేసుకునే జున్ను టేస్టే వేరండి. చూడండి, నేనైతే ఫస్ట్ టైం రెడీ చేశాను. బాగా రాదు అనుకున్నాను, బట్ చాలా బాగా అయితే వచ్చింది. చూసారా మొక్క ఎంత సాఫ్ట్గా ఫిట్గా ఉందో. ఈ ప్రిపరేషన్ మరి ఎలా చేసేవాళ్ళో చూసేయండి. నేనైతే ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి చూడండి. మార్కెట్లో సొంఠి అని చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఆ సొంఠిని తీసుకోవాలి. మనం ఇది మిక్సీ జార్లో మిక్సీ పట్టడానికి అవ్వదు. సో నేను ఏంటంటే ఇలా కవర్లో పెట్టి పొడి చేస్తున్నాను అనమాట. చూడండి, పొడి చేస్తే ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఏంటంటే మిక్సీ జార్ని తీసుకుని మనకు నచ్చినన్ని యాలకులు, ఒక 4-5 యాలకులు, కొన్ని మిరియాలు, ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ సొంటి పౌడర్ వేసుకుని నీట్గా మిక్సీ పట్టుకుని పౌడర్లా చేసుకోవాలి. అంటే నేను షుగర్ కూడా యాడ్ చేశానండి, అంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా పౌడర్ అనేసి. ఒకసారి చూడండి పౌడర్. సో మనం ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం బెల్లం తీసుకోవాలి. మనం టేస్ట్కి తగ్గట్టు మనం క్వాంటిటీని బట్టి బెల్లం తీసుకోవాలి. నేను ఏంటంటే బెల్లాన్ని కరిగించి ప్రాసెస్ అంతా మనకి ఎందుకు అంత శ్రమ అనేసి నేను ఈజీగా కొంచెం మిల్క్ తీసుకుని అందులో మిక్సీ పట్టేసాను అనమాట, కొంచెం బెల్లం వేసి. సో చూడండి, ఇలా నీట్గా మనకి శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే మనం ఒక బౌల్ మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే జున్ను మిల్క్ తీసుకుని మనం ఎంత క్వాంటిటీలో తీసుకుని, నేనైతే గ్లాసుడు తీసుకున్నాను. ఆ గ్లాసుడు మిల్క్కి నార్మల్ క్రీమీ మిల్క్ ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ అనేసి నేనైతే మరి ఎలా చేస్తున్నాను, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. ఒకసారి చూడండి. ఆ మిల్క్ తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఎలా మిక్స్ చేసుకున్న బెల్లం ఉంది కదా, అదేంటంటే మనం మిల్క్లో వేసుకోవాలి. మిల్క్లో వేసుకుని నీట్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూడండి ప్రాసెస్. అదేంటంటే బెల్లంలో చాలా ఉంటాయి కదా డస్ట్, అది నేనేంటంటే ఫిల్టర్ చేస్తాను దాన్ని ఒకసారి. అంటే ఏమన్నా డస్ట్ ఉంటే వచ్చేస్తుందని చూడండి, డస్ట్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, అది పైన ఇలా కొంచెం చల్లుకొని మనం స్పూన్తో కలిపేసుకొని పైన మళ్ళీ కోటింగ్కి ఇంకొంచెం పౌడర్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఏంటంటే స్టవ్ మీద కొంచెం వాటర్ వేసి నేను ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను. చూడండి, గిన్నెకి ఆఫ్ వచ్చేంత వరకు వాటర్ వేసుకుని ఆ గిన్నెని పెట్టుకుని ఒక ప్లేట్ పెట్టుకోవాలి. దాని మీద వెయిట్ కోసం మనం ఏదైనా వెయిట్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నీట్గా మూత పెట్టేసుకుని దాన్ని ఒక 20 to 25 minutes బాయిల్ చేసుకున్న తర్వాత ఒకసారి తీసుకుని చాకు, స్పూన్ ఇట్లా ఏదన్నా పెట్టి మనం దాన్ని చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుంది. ఒకసారి చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత ఏమీ అంటుకోకుండా అలా నీట్గా వచ్చేస్తే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఇంకేముందండి, జున్ను అయితే రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ అయ్యి మా ఛానల్. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్